అందరికీ నమస్కారం అండి. ఒక తల్లికి ఒక ఆడపిల్ల, ఇద్దరు కొడుకులు. ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఎక్కడో దూరాన్ని ఉన్నారు, వాళ్ళు దగ్గరలో లేరు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కోడలు అసలు పట్టించుకోదు, ఏవి పెట్టదో చేయదు. చిన్న కోడలు కొంచెం పట్టించుకుంటుంది. వీళ్ళు ఏంటంటే అండి, ఈరోజు నువ్వు అన్నం పెట్టు, నేను కూర వేస్తాను, లేకపోతే ఇద్దరూ చూడాలి. ఒకళ్ళే చూడటం ఏంటి సంపాదించి ఎంతో బతికి సంపాదించి అప్పచెప్పిన తర్వాత ఆ తల్లికి జరిగే మర్యాద అది. నేను పెట్టింది ఈరోజు నేను పెట్టేసాను, నా వంతు అయిపోయింది, నీ వంతు రేపొద్దు నువ్వు పెట్టు. వీళ్ళకి ముగ్గురేసి నలుగురేసి పిల్లలు ఉన్నారు. ఈ నలుగురు పిల్లలు రేపొద్దున్న అన్న రోజు ఇదే వంతు పంచుకుంటారు కదండి. అది అర్థం చేసుకోవాలి కదా. రోజు అన్నం కూర ఒక్కళ్ళే వేయకూడదా? ఎత్తే తప్ప పాపం